హలో అండి, వెల్కమ్ టు పినితో చెప్పుకోండి. ఈరోజు మనం లెసన్లో రెఫరెన్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాము. పిక్స్వర్క్స్లోకి లాగిన్ అయిపోతే మనకి 30 క్రెడిట్స్ వస్తాయి. అవి ఫ్రీ క్రెడిట్స్, మనకి డైలీ 30 వస్తుంటాయి. మనము ఇమేజ్, వీడియో, టెంప్లెట్ అన్నీ చూసాం కదా. ఈరోజు రెఫరెన్స్ చూద్దాము. రెఫరెన్స్ అంటే మనము ఒక 1 to 7 పిక్చర్స్, ఏమన్నా ఇమేజెస్ రెఫరెన్స్గా ఇచ్చి దాన్ని మనకు కావాల్సిన దానికి ప్రాంప్ట్ రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. నేనైతే పిక్మెన్లో ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాను. ఒకది అబ్బాయి, ఒక అమ్మాయి వైట్ డ్రెస్లో. నేను హోలీకి ప్రిపేర్ చేస్తున్నాను రెఫరెన్స్ యూస్ చేసి. సో ఆ రెండు ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండు కన్ఫర్మ్ చేసేసుకుంటే ఇక్కడికి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం @image1 అంటే ఫస్ట్ ఉండేది, తర్వాత image2 @image2 అంటే సెకండ్ ఉండేది. ఈ రెండింటికి మధ్యలో మనం ప్రాంప్ట్ రాసుకోవాలి. ఆ అమ్మాయి ఆ కలర్స్ ప్లేట్లో నుంచి రైట్ హ్యాండ్తో కలర్ తీసుకొని ఆ అబ్బాయికి ఫేస్కి, చీక్స్ మీద రాస్తుంది అన్నట్టుగా నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఉన్న ఇమేజ్ని ఎప్పుడు image1 అని రెఫర్ చేయాలి, సెకండ్ ఉన్న ఇమేజ్ని image2 అని రెఫర్ చేసుకోవాలి. ఉమెన్, మ్యాన్ అంటే దానికి అర్థం కాదు, రాంగ్ అయిపోతుంది, మళ్ళీ మన గ్రేడ్స్ వేస్ట్ అయిపోతాయి. సో @image1 @image2 మెయిన్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రెఫరెన్స్ అనేది మనం రెఫరెన్స్గా ఆ 2 ఇమేజెస్ ఇచ్చి దాని మధ్య ఏం చేయాలి వాళ్ళు అనేది మనం రాస్తున్నాం అన్నమాట ప్రాంప్ట్లో. ఇలా మీరు 7 నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పెట్టుకొని వాటి మధ్య మీరు రాసుకోవచ్చు ప్రాంప్ట్. నేనైతే ఇలా రాస్తున్నాను. అప్పుడు పూసినప్పుడు అలా కొంచెము గాల్లో కలర్ ఎగిరినట్టు రావాలి అని కూడా రాశాను. ఇప్పుడు చూద్దాము ఎలా వస్తుందో. ఒకసారి ప్రాంప్ట్ చెక్ చేసుకొని క్రియేట్ చేసేయండి. నేనైతే ఈరోజు 20 క్రెడిట్సే వాడుతున్నాను. ఇక్కడైతే మీరు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు షార్ట్కి వాడుతున్నారా లాంగ్ వీడియోకి నేనైతే ఈరోజు లాంగ్ వీడియోకి సెలెక్ట్ చేశాను. మీరు అది కానీ కరెక్ట్గా చేసుకోకపోతే మళ్ళీ మీ క్రెడిట్స్ వేస్ట్ అయిపోతాయి. సో అక్కడ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ నొక్క నేను 20 క్రెడిట్సే వాడుతున్నాను. ఇంకో 10 క్రెడిట్స్ నేను ఇమేజ్ క్రియేషన్కి నా షార్ట్ కోసం వాడుకోవాలని ఈరోజు అయితే 20 క్రెడిట్సే వాడుతున్నాను. ఇదిగోండి ఇమేజ్ జనరేట్ అవుతుంది. వీడియో జనరేట్ అయింది చూడండి. ఆ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయి ఫేస్ మీద అలా కలర్ పెట్టినప్పుడు కలర్ డస్ట్ ఫ్లో అవ్వాలి ఎయిర్లో అని రాసాం కదా, అలానే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిక్చర్లో ఉన్నట్టే లేరు వాళ్ళిద్దరు, జస్ట్ వాటిని రెఫరెన్స్గా తీసుకుంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్ కలర్ అదంతా సేమ్ అలా తీసుకుంది, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు కాదు వాళ్ళు. సో ఒక రెఫరెన్స్ లాగా తీసుకుంది. అందులో నేను తక్కువ వాడాను కదా, అందుకనే అలా ఉండుండొచ్చు. పిక్సెల్స్ కూడా తక్కువ వాడాను కదా, 20 క్రెడిట్స్కే వాడాను. సో ఇక్కడ చూడండి, ఇది మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. 9 షార్ట్స్కి అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బేసిక్ 360 తీసుకున్నాను పిక్సెల్. ఇది మన వీడియో పర్ఫెక్ట్గా మనం రాసిన ప్రాంప్ట్ ప్రకారమే చేసింది. కాకపోతే ఇమేజెస్ కొంచెము చేంజ్ అయ్యాయి. రెఫరెన్స్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు నేర్చుకున్నారు కదా, అలానే డౌన్లోడ్ చేసుకోండి. విత్ వాటర్ మార్క్ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా ఆప్షన్స్ కూడా నేర్చుకుందాం. ఎక్స్టెండ్ ఇవన్నీ కూడా చూసేసాం మనము. ట్రాన్సిషన్, మోడిఫై చూద్దాము మన నెక్స్ట్ క్లాసెస్లో. మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇవన్నీ మనము రోజు ఫ్రీ క్రెడిట్స్తోనే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ప్రాంప్ట్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇస్తాను.